నగరాలపై నిఘా కెమెరాల పహారా ఏర్పాటు కానుంది. రాజధానిలో శాంతి భద్రతల పరిరక్షణకు సున్నిత ప్రాంతాలలో ప్రతి కదలికను సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తాయి. మత సామరస్యాలకు విఘాతం కలిగించే వారిని గుర్తించేందుకు వీలుగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భిన్న సంస్కృతులకు కేంద్రమైన హైదరాబాద్లో కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా ఘర్షణలు సృష్టిస్తున్నాయని సర్కారు భావిస్తోంది. నేరరహిత ప్రాంతాలుగా జంట నగరాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్లలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పోలీస్ శాఖను ఆదేశించారు. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశ కింద దాదాపు 5,000 కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు అవసరమైన నిధులు త్వరితగతిన సమకూర్చాల్సిందిగా ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ ను త్వరలోనే నేరరహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక 5,000 కెమెరాస్ అవసరం ఉందని చెప్పడం జరుగుతోంది. దానికి ఫైనాన్సెస్ ఏ విధంగా చేయాలి, ఎంత త్వరగా చేయగలుగుతాము, దీన్ని హైదరాబాద్, సికింద్రాబాద్ ని పూర్తిగా నేరాలు జరగకన్నా, మత కలహాలు జరగకన్నా చేసేదానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. అందరి సహకారం కావాలి. ఘర్షణలు చోటు చేసుకున్న మాదన్నపేట, సైదాబాద్ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించిన సీఎం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా జరుగుతున్న అల్లర్లపైన తీసుకున్న చర్యలను పరిశీలించారు. సంగారెడ్డి, ఆధోని ఘర్షణల్లో ఆస్తి నష్టానికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందింది. త్వరలోనే బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఘర్షణలకు కారకులైన వారెంతటి వారైనా వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ అంశం చాలా సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాలని డీజీపీ గారికి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అన్ని సెన్సిటివ్ ఏరియాస్ రాష్ట్రంలో ఈ కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియాస్ ని ఒకసారి అన్ని ఎస్పీస్ తో మానిటర్ చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ పట్టణం మత సామరస్యానికి, కలిసిమెలిసి ఉండేదానికి మారుపేరు. అటువంటి వాతావరణం నుంచి ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయనేది హెచ్చరించడం జరుగుతా ఉంది. మత సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలపై నిఘా వర్గాల కదలికలను మరింత నిశితంగా ఉండేట్టుగా కూడా సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.